పరిశుద్ధ ఆరాధన కూడా ప్రారంభము చేస్తూ వాక్య సందేశాన్ని అందిస్తారు. వెల్కమ్ టు రాజయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి చేరి వచ్చిన మనమందరం కూడా ప్రభువుని ఆరాధించుదాం. సవిస్తారముగా ప్రభుని ఆరాధించి ఉన్నారు. ఎవరు కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఆటంకముగా ఉండకుండా పరిశుద్ధాత్మ చేత మనము నింపబడదాం. ఈ రాత్రి జరిగించనైనటువంటి వాక్య పరిచర్య ద్వారా మేలు పొందుకునే కొరకు సిద్ధపడాలని మనం చేస్తున్నాం. విరిగి నలిగిన హృదయము ఆయనకిష్టమైన బలియాలు. ఆయన పైరూపమును చూచువాడు కాదు. ఆయన అంతరింద్రియములను హృదయములను పరిశోధించు దేవుడు. ప్రతి హృదయము ఆయనకు తేటగా కనపడతాడు. నీ యొక్క హృదయంలో ఉన్న డాగు, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి అపవిత్రతను, అజితేంద్రియత్వము, హృదయాలోచనలను, తలంపులను ఎరిగి నీ వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన మాత్రమే దేవుడు. ఆయన నీ కొరకు ప్రాణం అర్పించడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము ఇది దేవునిది. చర్చ్ బిలాంగ్స్ టు గాడ్. ఇది దేవునిది మాత్రమే. ఆయన సంపాద్యము. Yes,
దేవుని పిల్లలారా, మరి ఈ యొక్క సంఘ అభివృద్ధి కూడికల నిమిత్తము, ఆత్మీయ అభివృద్ధి కొరకు, దిద్దుబాటు కొరకు, మరి దేవుని యొక్క కృపలో మరి యొక్క సంవత్సరం ఈ రీతిగా ఈ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పరిచర్యలో 3 దినాల మీటింగ్స్ కలిగి ఉండటానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు. మరి ప్యారిష్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గారికి, సేవకులకు వందనాలు. అలాగే రక్షణ సైన్యం గారికి, పాస్టర్ గారికి, సేవకులకి వందనాలు తెలియజేస్తున్నారు. అలాగే చర్చ్ సిఆర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. సంఘ పెద్దలకు, బాధ్యులకు, అలాగే నన్ను ఇక్కడికి అనేక సార్లు ఆహ్వానించింది బాధ్యశ్రీ. అయితే మరి దేవుని యొక్క చిత్తములు, నేను దేవుని చిత్తం అడగకుండానే ఎందుకో ఇచ్చేసాను డేటు. సరే, ప్రభువుని క్షమాపణ అడిగాను. ప్రభు నేను అడగకుండా నేను డేట్ ఇచ్చేసాను అయినా, ఎందుకంటే ఫాస్టింగ్లో మేము ఉన్నాం. 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఈరోజు 30వ రోజు. అయితే ఉదయకాలం ఆ పరిచర్య జరిగించి మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి మాస్టర్ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎంతో చక్కగా మరి నిర్వహణ చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఎక్కడున్నా కూడా మొదటిగా డిస్టర్బెన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఎన్ని డిస్టర్బెన్సెస్లో అయినా సరే ఆయన వాక్యాన్ని ప్రకటించే ఆత్మశక్తిని ప్రభు నాకు ఇచ్చాడు. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి వాక్యశ్రీ వాళ్ళ కజిన్ జయరాజ్ గారు, వారి కుటుంబానికి, అలాగే మా మిస్సెస్ యొక్క బంధువులు ఈ స్థలంలో ఉన్నారు. వారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి నేను చాలాసార్లు ప్రార్థన చేశాను, కానీ దైవ వాక్కు నాకు ఇక్కడ ఏం చెప్పాలనేది నాకు అందించబడలేదు. అయితే మధ్యాహ్నం మరి ప్రార్థిస్తుండగా వచ్చే ముందు దేవుడు ఇచ్చాడు. ముందుగానే నేను సిద్ధపడాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ మరి అననుకూలమైన పరిస్థితులను బట్టి దేవుని బిడ్డలారా ప్రార్థించాను, కానీ దైవ వాక్కు నాకు ఇవ్వబడలేదు ఇక్కడికి చెప్పడానికి. వచ్చే ముందు మరి దేవుడు ఫ్రెష్ మెసేజ్ ఇచ్చాడు. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వర్తమానం నేను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మరి మీరు చాలాసేపు పాటలు పాడారు. దాదాపుగా నేను 7:30కి వచ్చాను. 9:30 అవస్థ ఉంది. నాకు 45 minutes to 1 hour ఇచ్చారు. నా టైం లోపలనే నేను ముగిస్తాను. అది నా అలవాటు. అయితే దేవుని పిల్లలారా, మరి ఈ రాత్రి దేవుడు ఇచ్చినటువంటి వాక్య భాగము బాప్తిస్మము. అందరూ చెప్పండి, బాప్తిస్మము. బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పండి, బాప్తిస్మము. బాప్తిస్మం అంటే గ్రీకు పదం యొక్క అర్థం ఏంటంటే ముంచబడుట అని చెప్పండి. బ్యాప్టిజు అనేటువంటి మీ అందరికీ పాస్టర్ గారు చెప్పే ఉంటారు. ఇది ఆర్థోడాక్స్ సిఎస్ఐ చర్చ్ కనుక ఎన్నో సంవత్సరాలుగా ఈ సేవ జరిగించబడుతూ ఉంది. మరి సిఎస్ఐ సంఘాన్ని మరి జర్మనీ నుంచి వచ్చినటువంటి క్యానల్ అలెగ్జాండర్ గారు విమాన ప్రయాణ సౌకర్యాలు లేని ఆ దినాల్లో గుర్రంతో వచ్చి, ఆయన గుర్రం ఎక్కడ ఆగితే అక్కడ మందిరం కట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఇప్పుడు కార్లు ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, తర్వాత ఎయిర్ బస్సెస్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, కానీ సువార్త కొరకు ఎవరు పంపబడట్లేదు. చాలా విచారం. దేశాలు ఖండాంతరాలు దాటి వచ్చి సేవ చేశారు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలరా, దేవుడు మనతో మాట్లాడనన్నాడు. ఆ మిషనరీస్ ఆ దినాల్లో ఎంతో తమ యొక్క దేశాలను విడిచిపెట్టి, తమ కుటుంబాలను విడిచిపెట్టి భారతదేశమును ప్రేమించి మన రక్షణ కొరకు సేవ చేయడానికి క్రీస్తు ప్రేమను బట్టి పంపబడి ఉన్నారు. హల్లెలూయా. మన భారతదేశంలో ఎంతో మంది వారి దేశాన్ని విడిచిపెట్టి వచ్చి సేవ చేసి, దేవుని బిడ్డలారా, వారు తమ యొక్క జీవితాలను మన భారతదేశంలోనే వారు చాలించారు. వారి యొక్క కుటుంబీకుల్ని కోల్పోయారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చారు.
భారతదేశం యొక్క కల్చర్లో ఇముడుకుంటూ ఎంతో గొప్ప సేవను జరిగిస్తూ వచ్చారు. వారందరిని బట్టి దేవుని మనం మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మన యొక్క కాంటెక్స్ట్ మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20 వరకు ఉన్నటువంటి దేవుని పరిశుద్ధ లేఖనాల్ని అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. దానికంటే మీ దగ్గర ఎంతమంది దగ్గర మొబైల్స్ ఉన్నాయండి? చూపించండి. సిగ్గుపడకుండా చూపించాలి. మొబైల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? పెద్ద మొబైల్స్ చూపించకపోతే పగిలిపోతాయి అనవసరంగా. చూపించండి. వెరీ గుడ్. తక్కువ మంది తెచ్చారు, చాలా వందనాలు. బైబిల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయండి? హల్లెలూయా. చాలా మంచి సంఘం అండి. నేను చాలా ఇంప్రెస్ అవుతున్నాను. దేవునికి స్తోత్రం. మరి బైబిల్స్ ఎక్కువ తెచ్చారు మొబైల్స్ కంటే, చాలా ఆనందించదగ్గ విషయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని అందరం కలిసి ఒకే సమయంలో బిగ్గరగా చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బాప్తిస్మం యొక్క మీనింగ్ మనం చూసాం. బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? ముంచబడుట. అందరు చెప్పండి, ముంచబడుట. అయితే ఈ బాప్తిస్మాన్ని గురించి దేవుని యొక్క లేఖనాలు మనకి ఏమీ తెలియచేస్తూ ఉన్నాయి. వాట్ ఈస్ మెన్ బై బ్యాప్టిజం? ద కైండ్ ఆఫ్ బ్యాప్టిజం. ఎన్ని రకాలైన బాప్తిస్మములు బైబిల్ గ్రంథంలో దేవుడు తన ఆత్మ చేత ఇన్స్పైర్ చేసి రాయించినాడో మనము చూద్దాం. మొదటిది కల్వరిలో, సిలువలో యేసు పొందినటువంటి బాప్తిస్మము. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే ముంచబడుట. అందరు చెప్పండి. ఇది మనకు స్పష్టంగా తెలియాలి. ముంచబడుట. అందరు మీరు కూడా చెప్పాలి సిస్టర్. ఎంతమ్మా? ముంచబడుట. ముంచబడటం అంటే ఏంటంటే పూర్తిగా మునిగిపోవటం. హల్లెలూయా. అలాగే కల్వరిలో యేసు పొందిన బాప్తిస్మం అంటే దాని అర్థం ఏంటంటే ఒక మానవ జీవితానికి ఈ లోకములో ఎంత శ్రమ ఉంటుందో 100% ఆయన తన దేహముపై శ్రమను అనుభవించాడు. అది దాని అర్థం. దేవుని బిడ్డలారా, యాకోబు యోహానుల తల్లి ప్రభు దగ్గరకు తన 2 కుమారులను తీసుకొచ్చి, జబదయి కుమారుల తల్లి అయిన సొలోమి, ఈయన 2 కుమారులు నీ యొక్క రాజ్యములో కుడివైపు ఒకడును ఎడమ వైపుడును ఒకడును ఉండనుగ్రహించుమంటే, దేవుని రాజ్యం అనుగ్రహించుట తండ్రి ఆధీనములో ఉన్నది, అది నా ఆధీనములో లేదు. అయితే నేను పొందబోయే బాప్తిస్మం మీరు పొందుతారా అని అడిగినప్పుడు వాళ్ళు పొందుతామన్నారు. అయితే నేను పొందబోయే బాప్తిస్మం మీరు పొందినప్పటికీ కూడా దేవుని రాజ్యము అనుగ్రహించుట తండ్రి వశములో ఉన్నదని చెప్పాడు. ఆయన పొందబోయే బాప్తిస్మము ఎలాంటిదంటే ఏ మనిషి కూడా ఈ లోకములో అనుభవించలేనంత శ్రమను ప్రభు అనుభవించాడు. లూకా సువార్త 12వ అధ్యాయము. నేను ఎక్కువ రెఫరెన్సెస్ చెప్తాను, మీరు త్వరగా రాసుకొని ఉన్న టైంలోనే. లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనము. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. చాలండి. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉంది, అది పొందాలని నేనెంతో ఇబ్బంది పడుతున్నాను. ఆయన ముందు ఎంతో శ్రమ ఉంది. ఆయన నలగగొట్టబడాలి ప్రవచనాల ప్రకారము. ఆయన
ముఖము మీద ఉమ్మివేయబడాలి. దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన మన కొరకు, నా కొరకు, నీ కొరకు, ఇక్కడున్న మనందరి కొరకు గొప్ప వేదన అనుభవించటానికి వచ్చాడు. ఆయన సేవ ప్రారంభించటానికి ముందు దేవుని బిడ్డలారా 40 రోజులు ఆహారము తినకుండా ప్రార్థన చేశాడు. ఈ భూమి మీద అన్నిటికంటే సవాలుకరమైనటువంటి, అతి కష్టమైనటువంటి, పోరాటముతో కూడిన పని ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది దేవుని పరిశుద్ధమైన పరిచర్య. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు చెప్పాడు, ఒక దైవజనుడు అంటే తను ఆహారం తీసుకొని సుఖముగా నిద్రపోయేటట్టుగా చేస్తే సాతాను యొక్క పని అతని విషయంలో పూర్తయిపోయినట్టేనంట. ఎందుకంటే సుఖానుభవము, ప్రార్థన చేయకుండా సేవ చేస్తే ప్రజలు హాయిగా ఆస్వాదిస్తారు, వెళ్ళిపోతారు, అంతే. ఏ విధమైన ఫలాల్ని చూడలేం. అందుకే అపవాది ఎక్కువ సేవకుల మీద దాడి చేస్తారు. కనుక మీ అనుదిన ప్రార్థనలో తప్పక సేవకుల కొరకు ప్రార్థించేవారుగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన పొందే బాప్తిస్మం దానికోసం నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను. గెత్సేమనే తోటలో ఈ బాప్తిస్మము గిన్నె ఆయన దగ్గరకు వచ్చింది. అది ఏ పాత్ర? ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి ప్రభువా, ఇదిగో మరణం త్రాగు, నిన్ను 39 కొరడా దెబ్బలు కొడతారు, నీ ఒళ్ళు చీలిపోతుంది. ఆత్మస్వరూపి అయిన దేవుడు, దేవదూతలను సృష్టించిన వాడు, సర్వ సృష్టిని సృజించినటువంటి మహాదేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, మహిమ కలిగిన దేవుడు మహిమను విడిచి మానవ దేహము దాల్చి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య సృష్టి కలుగునుగా కనుక పలికినటువంటి వాక్యము. ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని అర్పించడానికి గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఒత్తిడికి ఒక వ్యక్తి యొక్క శరీరములో నుంచి, చెమటలో నుంచి రక్తం ఎప్పుడు కారుతుందంటే భరించలేనంత ఒత్తిడికి ఆ యొక్క దేహము గురైనప్పుడు మనకు భయం ఉండదు. బయటికి వెళ్ళేటప్పుడు భయం ఉండదు, ఎందుకంటే మనకి ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనకు భయం ఉండదు. కానీ ఆయన ఎలా కొడతారో, ఆ దెబ్బలు ఎంత ఘోరముగా ఉంటాయో. రోమన్ సోల్జర్స్ కనికరము లేనటువంటి వారు, దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని పరిపాలించారు. ఆ సామ్రాజ్యాన్ని గురించి దానియేలు గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే అది క్రూర మృగముగా వర్ణించబడింది. అది ఇనుముతో పోల్చబడినటువంటి రాజ్యం. అది అన్ని రాజ్యముల కంటే కూడా కఠినమైనటువంటి రాజ్యము. అలాంటి కఠినమైనటువంటి ఆ రాజ్యము పరిపాలించేటువంటి ఆ సైనికులు 7 బెల్టులు కలిగి, మధ్యలో ఇనుప బాల్స్ ఉండి, ఎదర ఎముకను వి ఆకారములో చెక్కి తోలుదారముతో చుట్టినటువంటి ఆ యొక్క కొరడాలతో ఆయన మీద కొట్టినప్పుడు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో చూపించిన దానికంటే 100 రెట్లుగా ఆయన శరీరము దున్నబడింది. దేవునికి స్తోత్రం. ఓ దేవుని బిడ్డలారా, అంతగా రక్తం ఎందుకు కారిందంటే గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన చెమటలో నుంచి రక్తము కారినప్పుడు చర్మము లోపల ఉన్నటువంటి రక్తనాళాలన్నీ కూడా చిట్లిపోయి బిఫోర్ గానే శరీరం అంతా గట్టిపడిపోయి గాజు వలె మారిపోయింది. అందుకే ఆయన ఒక్క దెబ్బ కొట్టగానే ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది, రక్తం అంతా ఏరులై పారింది. ఆయన గడ్డము పెరిగి వేసినప్పుడు స్కిన్ తో సహా ఊడొచ్చేసింది. ముసుగు వేసి ఆయన గుద్దారు. ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటం ఉంచి
రెల్లుతో కర్రతో గట్టిగా నొక్కారు. శిరస్సు లోపలికి ముళ్ళు దిగిపోయాయి. ఆ ముళ్ళు భయంకరమైనటువంటి పెయిన్స్ ఇచ్చేటువంటి, భయంకరమైనటువంటి బాధను కలిగజేసేటువంటి ముళ్ళు. గెత్సెమనే ప్రాంతములో యేసు ప్రభువుని శిలువ మరణానికి అప్పగించటానికి ఆయన ముఖము మీద, ఆయన శిరస్సు మీద ఉంచినటువంటి ముళ్ళ కిరీటము ఈ సృష్టిలో ఎక్కువగా బాధ కలుగజేసేటువంటి, భయంకరమైన పెయిన్ కలిగించేటువంటి ముళ్ళుతో ఆయనను గుచ్చారు. దేవుని బిడ్డలారా, మోయలేనటువంటి శిలువ ఎత్తైన కల్వరి కొండ మీదకి తీసుకెళ్లి 9 గంటలకు శిలువ వేయబడి ఆ రాత్రంతా అన్యాయపు తీర్పు పొంది తనతో ఉన్నవాడే డబ్బు కొరకు అమ్ముడుపోగా ప్రభు శిలువలో మన కొరకు ప్రాణమును అర్పించాడు. ఆయన పొందిన బాప్తిస్మం అది. ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా, రక్షకుండా నాకు బదులు శిక్షణను భవించినావు. ఓ ప్రభువా, శిక్షణ అనుభవించావయ్యా. అంటే ఒక వ్యక్తి తన యొక్క దేహంలో నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఎంత పాపమైతే చేశాడో దానినంతా క్షమించగలిగినటువంటి వేదన నా ప్రభువు పొందాడు నీ కొరకై. నీ పాపము యొక్క వెల అంత ఘోరమైనటువంటిది. 9 గంటలకు ఆయన సిలువలో ఉండి 3 గంటలకు తన యొక్క ప్రాణమును తండ్రి చేతికి అప్పగించాడు. ఎందుకంటే ఆయన ఎవరు చంపలేరు, ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. ఓ దేవుని బిడ్డలారా, ఆయన పొందిన బాప్తిస్మము సెకండ్ వన్, పెంతెకోస్తు దినమున విశ్వాసులు పొందిన పరిశుద్ధాత్మ బాప్తిస్మము. దానికంటే ముందు ఒకరు ఎందుకు బాప్తిస్మము పొందాలి? మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చదవండి. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నా, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇచ్చును. నేనైతే నీళ్లలో ఇస్తున్నాను. ఎందుకొరకు ఇస్తున్నానంటే మీరు రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి. ఎవరైనా బాప్తిస్మం పొందకుండా, దానికంటే ముందు బాప్తిస్మం రక్షణ కాదు, మారు మనసు పొంది రక్షణ పొంది పాప క్షమాపణకు గుర్తుగా బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం అనేది దట్ ఈస్ ఐడెంటిఫికేషన్. అది కూడా తప్పకుండా మీ జీవితంలో జరగాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది ఎంత ఉన్నతమైందంటే యేసుక్రీస్తు ఇచ్చినటువంటి చివరి ఆజ్ఞ అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఆజ్ఞ. హల్లెలూయా. కనుక ఆయన ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నాడంట? మారు మనస్సు నిమిత్తము. అందరూ చెప్పండి, మారు మనసు అంటే ఒక త్రాగుబోతు మారి ఇక నుంచి అయ్యో ప్రభు నా కొరకు ప్రాణాన్ని అర్పించాడు, ఈ దేహం ఆయనది, ఆయన కొరకు జీవించే జీవితము నాకు కావాలి, ఆయన నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, బలిగా అర్పించబడ్డాడు, రక్తాన్ని చిందించాడు, అయ్యో నేనెంత ఘోరమైన పాపిని, నా పాపము యేసుక్రీస్తు యొక్క రక్తము క్షమిస్తుంది, అందువలన నేను తప్పక మారు మనసు పొందాలి, లేకపోతే రాబోయే దినమున ఉగ్రత ఉన్నది, భయంకరమైన తీర్పు ఉన్నది, భయంకరమైన నరకం ఉన్నది, అక్కడ అగ్ని గంధకములతో
దేవుడు ఆత్మకు చావులేదు కాబట్టి అవి మండుతానే ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుని నమ్ముకోకుండా చనిపోవటం అంత దౌర్భాగ్యమైనటువంటి విషయము ఇంకొకటి ఏది కూడా లేదు. ఒకవేళ ఉద్యోగం సంపాదించకుండా ఉన్నా పర్వాలేదు, వ్యాపారంలో అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు, నీ జీవితంలో సాధించాల్సిన విషయాలు సాధించకపోయినా పర్వాలేదు, కానీ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళటం అనేటువంటిది చాలా చాలా భయంకరం. అందుకనే ఈ ఖర్చు, అందుకనే ఈ ప్రయాస, దూర ప్రాంతాల నుంచి సేవకులు రావటం, దేవుడు ఈ రీతిగా డిజైన్ చేసి ఈ రీతిగా ఈ పరిచర్యలు జరిగించడానికి గల కారణం ఏంటంటే, ఎక్కడున్న ఏ వ్యక్తి కూడా నశించిపోవటము ఆయన యొక్క చిత్తము కాదు. దేవునికి స్తోత్రం. ఎవరు నశించకూడదు. ఎంత ఘోరమైన పాపమైనా, అయ్యో నేను ఎంత పాపిని కదా నేను అనుకోవచ్చు, కానీ నీవు ఒళ్ళంతా పాపము చేసినా కూడా ఆయన పొందిన బాప్తిస్మము నడినెత్తి నుంచి అరికాలు వరకు ఆయన రక్తాన్ని చిందించినటువంటి దేహము కనుక నీవు ఎంత ఘోరమైన పాపివైనా, లోకము నిన్ను దూషించేంత పాపివైనా, నరహంతకుడువైనా, దొంగవైనా, వ్యభిచారువైనా, అబద్ధపు మాటలు పలికే వ్యక్తివైనా, లేని వాటిని ఉన్నట్టు కల్పించి జగడాలు పెట్టే వ్యక్తివైనా, త్రాగుబోతువైనా, ఏ వ్యక్తివైనా సరే ఆయన గాయపడిన హస్తముతో రమ్మంటున్నాడు. లోబడనొల్లని జనుల వైపు దినమెల్ల నా చేతులు చాపుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని పిల్లలారా, మారు మనసు పొందావా? మారు మనసు పొందిన వారు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసు పొందని వారు ఈ రాత్రే మారు మనసు పొందాలి. రేపు నీది కాదు సోదరుడా, సోదరి. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు మారాలి. నీ జీవితం ఎప్పుడు ముగించబడుతుందో నీకు తెలియదు సోదరుడా, సోదరి. భయంకరమైన దినాల్లో ఉన్నాం. పాపము భయంకరంగా పెరిగిపోయింది. పాపమును మనుషులు పాపముగా ఎంచటలేదు. ముఖ్యముగా స్త్రీలు ఎక్కువగా మార్గము తప్పి తిరుగుతూ ఉన్నారు. మీరు వెళ్ళే పనుల్లో నమ్మకంగా జీవిస్తున్నారా? నీ భర్తతో నీవు నమ్మకంగా ఉంటున్నావా? ఒకవేళ విధవరాలుగా నీవు ఉంటే ప్రభువును మహింపరిచే విధంగా నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటున్నావా? సుఖభోగములు యందు ప్రవర్తించినది బ్రతికియుండియు చచ్చిన దానితో సమానం అని చెప్తున్నాడు. అన్నాను ప్రవక్తి 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచిన వృద్ధురాలై, దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ సన్నిధిలో దేవుని బిడ్డలారా ఆమె ప్రార్థన విజ్ఞాపన చేస్తూ 107 ఏళ్ళు ఆ వచనం చదవండి. నాకు చాలా ఇష్టమైనటువంటి స్త్రీ ఆమె. 2:36 అనుకుంటా లోకా సువార్త. మరియు ఆషేరు గోత్రికురాలను పెనుయేలు కుమార్తెనైనా అన్నాను ప్రవక్తి ఉండేను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు తన పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచిన 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఆమె యొక్క విడో లైఫ్, ఒక్క నిమిషం చదువుదురు కానీ, 84 సంవత్సరాలు విధవరాలుగా జీవించింది. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి. విధవరాలుగా జీవించడం అంటే ఏ పురుషుని ఎరుగకుండా జీవించటం. పౌలు గారు తిమోతికి చెప్పినట్లుగా. మళ్ళొకసారి చప్పట్లు కొట్టి ప్రభు. ఆమె జీవ గ్రంథంలో లెక్కించబడింది. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయమును విడువక. ఓ దేవుని బిడ్డలారా, ఎంత విశ్వాసం! ఆమె ప్రభువును చూడటానికి ఆయన కృపనిచ్చాడు. భూమి మీద శరీరంతోనే ఆమె దేవుని చూసింది. యవన బిడ్డలు సెల్ ఫోన్స్ ద్వారా పాడైపోతున్నారు, అపవిత్రమైనవి చూస్తున్నారు, తలంపులు పాడైపోతున్నాయి, మనసు పాడైపోతా ఉంది. లోకములో పాపము భయంకరంగా పెరిగిపోయింది. పాపము దేవుని నుండి కలిగినటువంటిది కానే కాదు. దేవునికి స్తోత్రం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. పాపము చేయి ప్రతివాడును అపవాది సంబంధి అపవాది క్రియలు లయపరుచుటకు మనిషి కుమారుడు లోకములో ప్రత్యక్షమాయను. యోహాను రాసిన మొదటి పత్రికలు మనం చూస్తాం. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఓ దేవుని పిల్లలారా, సాతాను నిన్ను పాపం దగ్గరకు తోసివేసి తప్పుకుంటాడు. పాపము ద్వారా కలిగేది అవమానమే, అపకీర్తి.
నష్టము మాత్రమే. పాపము నిన్ను ఎంత దూరపరుస్తుందో తెలుసా? ఎంత నష్టం కలుగు చేస్తుందో తెలుసా? ఒక జీవిత కాలమును మళ్ళా తిరిగి దాన్ని సంపాదించుకోలేనంత నష్టం కొన్నిసార్లు కలుగు చేస్తుంది. నువ్వు క్యారెక్టర్ లాస్ అయితే ఎప్పటికీ కూడా దాన్ని నువ్వు కొని తెచ్చుకోలేవు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోకూడదు. నీ వ్యక్తిగత జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వ్యక్తులుగా మీరు ఉండటం దేవుని చిత్తము కాదు. ఓ దేవుని పిల్లలారా, మీ యొక్క జీవితాలను పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి. మారు మనసు కొరకైన బాప్తిస్మం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీళ్లలో ఇచ్చాడు కానీ ప్రభు ఇచ్చే బాప్తిస్మం ఏంటంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. నాకు ఆరాధన చేసేటప్పుడు ఆత్మదేవుడు ఆవరించాడు ప్రజలందరినీ. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ఫీల్ అనేది నేను అనుభవించి ఉన్నాను. ఓ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. యేసయ్య చెప్పాడు ఈ మాట. దీన్నే పేతురు భక్తుడు కూడా తెలియపరిచాడు. అదే పుస్తకంలో అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం చూస్తే, నేను చదువుతానమ్మా, టైం సరిపోదు. పెంతెకొస్తేను దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అనే భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. అగ్ని కాదు, అగ్ని జ్వాలల వలె, లైక్ ఫైర్, కానీ ఫైర్ కాదు. అలాగ వచ్చింది, చూడటానికి అలాంటి ఆకారములో ఉంది. ఉదాహరణకి మనం ఎండమావులు చూసినప్పుడు దూరంగా నీళ్ళు ఎలా కనపడతాయో, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పెంతెకొస్తు దినమున ఆ రీతిగా రావటాన్ని చూశారు. ఆ ఆకారంలో రావటాన్ని వారు చూసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మూడవది దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మలో క్రైస్తవులు పొందినటువంటి బాప్తిస్మము. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. హల్లెలూయా. ఒక వ్యక్తి రక్షించబడి మొదటిగా మారు మనసు పొంది యేసు ప్రభు అని ఆయన నోటితో ఒప్పుకొని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడని అతని హృదయంలో విశ్వసించినప్పుడు అతడు రక్షించబడి పాప క్షమాపణకు గుర్తైన బాప్తిస్మము పొందినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి చేర్చబడుతున్నాడంటే ఒకే పర్సన్ లోనికి వస్తున్నాడు. హల్లెలూయా. మీరు బాప్తిస్మం పొందకుండా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వారు మీరు క్రీస్తుతో పాటుగా ఉన్నారు కానీ క్రీస్తులో లేరు. క్రీస్తు శరీరములో ఉన్న వ్యక్తులతో నడుస్తున్నారు కానీ క్రీస్తు లోపలికి మీరు వెళ్ళలేదు. అంటే అలాంటి బాప్తిస్మంలోనికి మీరు వెళ్ళలేదు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఒకే శరీరముగా, అంటే నువ్వు ఏ దేశస్థుడైనా, యూదులు అసలు ఎవ్వరితో కలవరు. యూదులైనా సరే క్రైస్తవులైనప్పుడు గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతారు. గ్రీసు దేశస్థులైనా ఏ దేశస్థులైనా ఒకే శరీరములోనికి వెళతారు. బాప్తిస్మ అనుభవం ఏం చేస్తుందంటే అందరినీ ఐక్యపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరిని ఐక్యపరుస్తూ ఉంది. ఎవరైతే సంఘములో చేర్చబడ్డారో,
సంఘంలో చేర్చబట్టమంటే సిఎస్ఐలో పెద్దగా చేయటం మాత్రమే కాదు, నీవు బాప్తిసం పొందకపోతే సిఎస్ఐ పెద్దగా నీవు రికగ్నైజేషన్ కలిగి ఉన్నా, లేకపోతే పెద్దగా నీవున్నా, సంఘ సభ్యురాలిగా ఉన్నా, సంఘ సభ్యుడిగా ఉన్నా, ఎంత డబ్బులు ఇచ్చి డొనేషన్ చేసినా అవి ఫిజికల్గా మాత్రమే నీ జీవితంలో నీవు చేస్తున్నావు. నీవు బాప్తిసం పొంది రక్షించబడి బాప్తిసం పొందిన అనుభవంలోనికి నీవు వచ్చినప్పుడు నీవు క్రీస్తు అనే శరీరము లోపలికి వెళ్ళిపోతున్నావు. ఆ శరీరానికి మరణం ఉండదు. చప్పట్లు కొట్టి ప్రభువు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. యూనిఫికేషన్, అందరినీ ఐక్యపరుస్తా ఉన్నాడు. ముసునూరు డేంద్రి అని లేదు, డయాసిస్ అని లేదు, సెనాడ్ అని లేదు సిఎస్ఐ భాషలో, లేకపోతే ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘములో ఎంతమంది ఉన్నా ఎవరైతే రక్షించబడ్డారో వారు క్రీస్తు యొక్క శరీరంలోనికి వెళ్ళారు. ఇంకా బాప్తిసం పొందకుండా బయట ఉన్నవారు, ఎన్ని మీటింగులు జరిగినా బయటే ఉంటున్న వారు క్రీస్తు యొక్క శరీరములో నీవు లేవనేది గుర్తించుకోవాలి. సేవకులు ప్రార్థన చేశారు, రాకడ బహు సమీపముగా, పాపము అది నిప్పు వంటిది, అది నీకు తగులుకుందంటే నీవు ఆర్పలేవు. పాపము యొక్క శక్తి చాలా భయంకరమైంది. పాపమును విడిచి ప్రభు వైపు తిరుగు సోదరుడా, సోదరి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందిన క్రైస్తవుల గురించి మూడవదిగా మనం చూసాం. నాలుగవది ఇశ్రాయేలీలు పొందిన బాప్తిస్మము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం మన కంఠవాక్యమే. ఇవన్నీ కూడా అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము. బాప్తిస్మ అనేది ఏం చేస్తుంది? అప్పటి వరకు రకరకాలైనటువంటి గుడారాల్లో వాళ్ళు నివసించారు. గోషేని ప్రాంతంలో ఉన్నారు. 70 మందిగా తరలి వెళ్ళారు. 6 లక్షల మంది యుద్ధ వీరులు అయ్యారు. స్త్రీలు పురుషులు కలిపి చిన్నపిల్లలతో కలిసి సుమారుగా బైబిల్ పండితుల ప్రకారము 21 లక్షల మంది ఉన్నారు. వారందరినీ దేవుడు బాప్తిస్మము అనే అనుభవం ద్వారా, ఎవరు పాట పాడారు, ఆ సముద్రాన్ని చీల్చి ఆ ఆరిన నేల మీద ఆయన నడిపించి అందరినీ బాప్తిస్మ అనుభవంలోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా ఏం కనపడుతోంది? 20 లక్షల మంది యొక్క ఐక్యతను మనం చూస్తూ ఉన్నాం. యూనిఫికేషన్. అప్పటి వరకు వారి వారి కుటుంబాలుగా ఉన్నారు, కానీ అందరూ ఒకే బాప్తిస్మమును వారు పొందినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. 5th one, యోహాను ఇచ్చిన బాప్తిస్మము జాతీయ పశ్చాత్తాపము కొరకు. అరణ్యంలో ఆయన కేకలు వేశాడు, మారు మనసు పొందండి. ప్రభు చెప్పిన మాట. నా పెద్ద కుమారుడు వీడియో తీస్తున్నాడు అక్కడ మెసేజ్ని. ఆ సమయంలో ఎక్కువ జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి ధ్యానం చేస్తున్నాం. ఆయనకి జాన్ రెగ్జిన్ అని పేరు పెట్టాం. ఆ యోహాను భక్తుడు గురించి ప్రభు చెప్పిన మాట, బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే అతని కంటే పరలోక రాజ్యములో అల్పుడుగా ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని సంహరించడానికి హేరోదు భయపడ్డాడు. మన భాషలో చెప్పాలంటే ఆయనకి అంత భయపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఎందుకని? అతడు ప్రవక్తని నమ్మాడు, అతడు పరిశుద్ధుడిగా జీవించాడు. ఓ హేరోదు, నీవు నీ సహోదరుడైన భార్యను, 2వ వివాహం తప్పు, 2 భార్యలు ఉండకూడదు, ఆమెకు కుటుంబం ఉండాలి, నీ భార్యకి నువ్వు అన్యాయం చేయకూడదని రాజుని హెచ్చరించినటువంటి ధైర్యము కలిగిన సేవకుడు. దేవునికి స్తోత్రం. రాజు ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తే సరిపోద్దా? డబ్బు కోసం సేవ చేసేది డబ్బు కొరకైందా? ఆత్మల కొరకైనది. దేవునికి స్తోత్రం. డబ్బు సేవ చేయలేదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క
ప్రజలు సేవ చేస్తారు. డబ్బు చాలా తృణీకరించేశారు. నెబుకద్నెజరు కుమారుడు కలగన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, అయ్యా మీ తండ్రి ఉన్నప్పుడు పలానా దానియేలు అనే ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళంటే చెప్తే ఈయన ఏమంటాడంటే, ఫస్ట్ ఇదిగో నీకు చాలా ఇస్తాను, నువ్వు చెప్పండి, నీ పక్కన అవతలకి వెళ్ళి ఏం కావాలి చెప్పన్నా. అతని దగ్గర డబ్బున్నా కూడా అతనికి కలిగిన ఆ దర్శనాన్ని, కళను అతను తెలుసుకోలేని డబ్బు అతనికి ఎందుకు? దానికంటే గొప్పదైన ఆత్మశక్తి దానియేలులో దేవుడు ఉంచాడు. డబ్బు కంటే దేవుని బిడ్డలుగా ఆయన ఆత్మను పొందుకున్న వారిగా ఉండటమే గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. ఎంత సంపాదించినా ఇక్కడి వరకు మాత్రమే. నీ డాబు, నీ ఘనత, నీ డబ్బు, నీ యొక్క బిల్డింగ్స్, నీ భూములు, నీ ఆస్తులు, నీకంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఎలా చనిపోయారో చూడు, నీకు అర్థమవుతుంది. అందరూ కూడా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని పిల్లలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు బాప్తిస్మము పొందారు. ఒకే మందగా తీసుకురావటానికి అది జరిగింది. దేవునికి స్తోత్రం. యోహాను ఎందుకు ఇస్తున్నాడండి? పశ్చాత్తాపము కొరకు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 4వ వచనము. మత్తయి సువార్త 1:4. సారీ అమ్మ, మార్కు 1:4 చదవండి. బాప్తిస్మమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చిన. బాప్తిస్మములో ఏముందంటే పాప క్షమాపణ ఉన్నది. నువ్వు పరిశుద్ధుడిగా జీవించటం అంటే ఒక 40 రోజులు ఏదో డ్రెస్ వేసుకొని సిలువ దండేసుకొని తిరిగే జీవితం కాదు క్రైస్తవం అంటే. ఒక్కసారి రక్షించబడిన తర్వాత అంటిల్ డెత్, నువ్వు మరణించే వరకు కూడా అదే యజ్ఞములో నీవు ఉండటం, ఆయన సేవించటం, ఆయన కొరకు బ్రతకటం, ఆయన కొరకు జీవించటం అన్నది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క జీవితంతో మాట్లాడుతున్నాడు. పాప క్షమాపణ పొందుకున్నావా? పాపానికి క్షమాపణ ఇచ్చే అధికారము యేసయ్యకు మాత్రమే ఉందని ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పాడు. అయినను భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు, ఆయనకు మాత్రమే కలదు. దేవునికి స్తోత్రం. నీ పాపములు ఆయన ఎలా క్షమిస్తాడో తెలుసా? నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటే చాలు. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు 51వ కీర్తనలో, అయ్యా హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపమును నా నుండి తీసివేయి, హిమము కంటే నేను తెల్లనగునట్లుగా నన్ను కడుగయ్యా. కడగటం కొరకు ఈ 3 రోజులు మీటింగ్స్. నీవు కడగబడాలి, మురికి జీవితం నుంచి విడిపించబడాలి, పశ్చాత్తాపపడాలి, నీవు మార్పు చెందటం దేవునికి కావాలి. హిస్సోపుతో నన్ను కడుగు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పాపాన్ని విని ఆయనకు క్షమాపణని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడును, తన పాపమునకు ప్రాయశ్చిత్తం. అతిక్రమాలకు పరిహారము క్రీస్తు యొక్క శిలువ, పాపములకు పరిహారము క్రీస్తు శిలువ. దేవునికి స్తోత్రం. ఆయన శిలువ మరణమే అన్నిటికీ జవాబు అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. నీవు క్షమాపణ పొందావా? క్షమించబడింది ఎందుకో తెలుసా? నీవు ఇతరులను కూడా క్షమించటం నేర్చుకో. ఇదిగో నేను 1,00,000 పాపాలు చేశాను, నా విషయంలో 1 పాపం చేసిన వ్యక్తిని నేను క్షమించలేని వ్యక్తిగా ఉన్నాననే ప్రశ్న నీలో కలగాలి. ఒకవేళ నువ్వు క్షమించబడిన పాపం అయితే. మారు మనసు విషయమైన బాప్తిసం పొందాలి నీవు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా రేపు ఒకవేళ బ్యాప్టిజం ఇస్తే ఎప్పుడు ఇచ్చినా కూడా ఈ వాక్యమైన ఏ వ్యక్తి కూడా మిస్ అవ్వద్దు. లేకపోతే ఒకవేళ నువ్వు ఎప్పుడు మిస్ అవుతావో నీకు తెలియదు. ఈ సంవత్సరం చాలా కృపాకాలం. కోవిడ్లో నుంచి బయటపడ్డావు. కోవిడ్ టైం చూసే మనం
అంతకంటే భయంకరమైనటువంటి దినాలు వస్తూ ఉన్నాయి. ఎంత భయంకరమైన రక్షించబడని వారికి, ఈ భూమి మీద ఉన్న వారికి సంఘం ఎత్తబడిన తర్వాత వచ్చేటువంటి శ్రమలు ధ్యానం చేస్తే మన ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. మనుషులు పెట్టే శ్రమనే మనం తట్టుకోలేము. దేవుని నుంచి వచ్చేటువంటి శిక్ష, సొదొమ గొమొర్రాలు వ్యభిచార పాపముతో నింపబడినప్పుడు దేవుడు అక్కడ పాపం ఉందా లేదని చెప్పి వచ్చి అబ్రహాముతో మాట్లాడి ఆ విషయాన్ని తెలియపరిచి, దేవుడు తన సేవకులకు చెప్పకుండా ఏది కూడా చేయడు. దేవునికి స్తోత్రం. మొరపెట్టాడు, లోతు కుటుంబాన్ని రక్షించాడు. లోతు భార్య వెనక్కి తిరిగింది డబ్బు కావాలని. అయ్యో నా యొక్క ఇల్లు, నా యొక్క స్వదేశము, నేను ఇక్కడ జీవించాను కదా అని వెనక్కి తిరిగింది. వెంటనే ఉప్పుస్తంభం అయిపోయింది. లోకాశలు, ఓ దేవుని బిడ్డలారా, అంత రక్షణ, అంత కృపించిన ఒక దైవజనుడు చెప్పాడు, గాఢ సల్ఫ్యూరిక్ యాసిడ్. కెమిస్ట్రీ ల్యాబ్లో ప్రాక్టికల్ చేస్తా ఉంటే గాఢ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇచ్చాడు. H2SO4 ఇస్తే అది పొగలు గక్కుతూ ఉంది. నాకు భయం వేసింది. చెయ్యి వణికిపోయి జస్ట్ ఒక డాట్ చేయి మీద పడింది. వెంటనే ప్యాంటుకి తుడిచాను, లేకపోతే ఏం కట్ అయిపోతుంది. అలాంటి భయంకరమైన అగ్ని గంధకములు ఆకాశము నుండి దేవుడు కురిపించినప్పుడు మనుషులు, బిల్డింగ్స్, కనబడిన ప్రతిదీ కూడా బూడిదైపోయాయి. ఒకవేళ ఈ ఆకారం ఏదైనా అక్కడ ఉంటే ఇది ఇలాగే ఉంది, కానీ ఇలా టచ్ చేస్తే మొత్తం బూడిదలాగా అయిపోయింది. అంతగా తగలబెట్టాడు దేవుడు. పాపానికి అలాంటి శిక్ష ఉన్నది. ఓ దేవుని బిడ్డలారా, భయపడు, దేవునికి భయపడు, భయపడు, భయపడు. యోహాను ప్రకటించినప్పుడు పశ్చాత్తాపంతో లైన్ కట్టారు. సైనికులు వచ్చారు, సద్దుకాయలు వచ్చారు, వాళ్ళని తిట్టాడు. చాలా మంది బాప్తిస్మాలు ఇష్టపడు వెంటనే ముంచేస్తారు. నో, ఆ వ్యక్తి నిజముగా పరిశీలించాలి. రక్షించబడ్డాడా, మారు మనసు పొందాడా, పాప క్షమాపణ కొరకే అతడు ముందుకొచ్చాడనే విషయాన్ని తప్పక పరిశీలించాలి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనము. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించాను. దేవునికి స్తోత్రం. ఇన్ని సార్లు ఉందంటే, 2 సార్లు ఉంటేనే చాలా ఇంపార్టెంట్ బైబిల్లో. ఇన్ని సార్లు ఉందంటే బాప్తిస్మం యొక్క ఆవశ్యకత ఎంత ముఖ్యమైనదో మీరు ఎరగాలి. దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం. సమయము అవచ్చింది. అయితే నేను ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, నీటి బాప్తిస్మం. ఇప్పటి వరకు ఎన్ని బాప్తిస్మాలు చూసాం? కలవరిలో యేసు పొందిన బాప్తిస్మం. అందరు చెప్పండి. పెంతెకోస్తు దినమున కూడుకున్న వారి మీదకి పరిశుద్ధ ఆత్ముడు ఇచ్చినటువంటి బాప్తిస్మము. 3వది పరిశుద్ధాత్మలో క్రైస్తవులు పొందిన బాప్తిస్మము, ఇశ్రాయేలీలు పొందిన బాప్తిస్మము, యోహాను ప్రకటన ద్వారా పొందిన జాతీయ పశ్చాత్తాపం, దేశమంతా వచ్చి కూడా పొందినటువంటి బాప్తిస్మము. ఈ బాప్తిస్మం అనేటువంటిది ఇది చాలా పెద్ద టాపిక్. దేవుని చిత్తమైతే ఇంకొకసారి, దేవుని చిత్తమైతే నేను ఆ టాపిక్నే మీకు కొనసాగిస్తాను. ఇంకొకటి ఏంటంటే మృతి కొరకైన బాప్తిస్మము. చెప్పండి, మృతి కొరకైన బాప్తిస్మం. 6 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వచనము. ఇట్లు కాని ఎడల మృతుల కొరకు బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులే మాత్రమును లేపబడిన ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము. దీన్ని తప్పుబాటుగా చేశారు మార్మోన్స్ అనే రాంగ్ డాక్ట్రిన్ ఉంది ఈ భూమి మీద. హైదరాబాద్ లో పెద్ద పెద్ద సిటీస్ లో క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది వాళ్ళకి, మార్మోన్స్ బైబిల్ అని ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగో మీ తాత చచ్చిపోయాడా, ఆయన ఎలా చచ్చిపోయినా ఆయన కోసం నీవు బాప్తిసం పొందితే ఆయన వేదనకరమైన స్థలంలో నుంచి పరలోకి వెళ్తాడనే తప్పు బాధ ఉంది.
మృతుల కొరకైన బాప్తిస్మం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి బాప్తిస్మం పొందినప్పుడు అతడు ఏం చేయబడుతున్నాడంటే ప్రభువు యొక్క మరణములోనికి అతడు వెళతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీళ్ళలో మనం అతనికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు అతడు బ్రతికి ఉన్నప్పటికీ శరీరముతో అతడు పాపముల విషయంలో చనిపోతున్నాడు, పాత వ్యక్తిగా చనిపోతా ఉన్నాడు. ఆయన లేపబడటం చూడగా ఆయన యొక్క పునరుత్థాన అనుభవంతో లేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ బాప్తిస్మ అనుభవం ఏముందంటే, ఒక వ్యక్తి చనిపోయి క్రీస్తు యొక్క మరణములో పాలు పొందుతూ ఉన్నాడు. అట్ ది సేమ్ వే యేసుక్రీస్తు రిజరక్షన్, ఆయన యొక్క పునరుత్థాన శక్తిని ఆ బాప్తిస్మము పొందుకున్న వెంటనే అతడు దాన్ని పొందుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మరణములో ఎవరైతే పాలు పొందారో ఆయన పునరుత్థానములో కూడా వారికి పాలును అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మృతి పొంది తిరిగి లేచిన రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా మరలా తిరిగి లేపబడే అనుభవాన్ని చూస్తారు. టైం అయిపోయింది, నేను కంక్లూడ్ చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ బాప్తిస్మ అనుభవంలో చివరి విషయాలు చెప్పి ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి పునరుత్థానుడిగా తిరిగి లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు అతనిని లేపాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన లేచిన తర్వాత ఒక శ్రేష్టమైన అనుభవం జరిగింది. ఆయన సమాధిలో ఆయనను పెట్టినప్పుడు మరియ గర్భము నుండి వచ్చిన శరీరము లోపల దేవుడు బయటికి మనిషిగా కనపడ్డాడు. అందుకే ఆయన దాన్ని ఏమంటారంటే హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. అంటే ద్విస్వభావ సంభూతుడు. లోపల దేవుడు కానీ శరీరం ఇవ్వబడింది కాబట్టి శరీరం ఎంత అల్పమైందంటే దేవదూతల కంటే కొంచెము తక్కువ శక్తి అన్నమాట. ఒక దేవదూత 180,000 మందిని చంపేసింది. దైవజనుడు యెహోషాపాతు ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు శక్తిమంతులు, పరలోకములో నుండి నో టైం అన్నమాట. ఒక వ్యక్తిని కాపాడటానికి సేమ్ టైంలో వాళ్ళని కాపాడగలిగినటువంటి శక్తిమంతులు. కానీ శరీరంలో ఉన్నప్పుడు అలాంటి శక్తి అనేటువంటిది ఉండదు. కనుక ఆయన ఇప్పుడు సమాధిలో జరిగిన విషయం ఏంటంటే, ఆయనను సమాధిలో ఉంచినప్పుడు మరియ యొక్క దేహముతో ఆయన ఆ శరీరాన్ని విడిచిపెట్టేశాడు. అక్కడ ఆయన ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. అదే శరీరాన్ని యోనా పొందినటువంటి అనుభవము. దేవునికి స్తోత్రం. 3 రోజులు యోనా ఏ రీతిగా చేప కడుపులో ఉన్నాడో అలాగూ ఈ యొక్క దేహమును పడగొట్టి మందిరాన్ని పడగొట్టి 3వ దినము లేపుతానన్నాడు. మట్టి మందిరాన్ని పడగొట్టి ఈసారి ఎలా లేచాడంటే మహిమ కలిగిన చావు లేనటువంటి శరీరముగా మహిమ శరీరముతో ఆయన ప్రత్యక్షమై అందరికీ కనపడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని దేవునికి స్తోత్రం. ఆ శరీరంతో ఇక నడవలేదు. ఆయన ఎమ్మాయిస్ మార్గంలో నడుస్తుంటే ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ శరీరానికి ఈ గోడలు ఏమి అడ్డురావు. ఈ గోడల నుంచి బయటకు వెళ్ళిపోయినా కూడా గోడకి ఏం కాదు, శరీరానికి ఏం కాదు. దాన్ని మనము చూడలేదు కానీ దాని కొరకు నిరీక్షించుచు ఈ యొక్క గుడారములో మనము మూలుగుచున్నాము. దేవునికి స్తోత్రం. రక్షించబడిన దేవుని పిల్లలకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే ఇక ఎన్నటికీ మరణం అనేటువంటిది లేదు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి అలాంటి నిత్య జీవంలో ఉండడానికి నీవు మార్పు చెంది ప్రభు యొక్క శరీరములో అమర్చబడి ఆయన దేహములో ఒక అవయవముగా ఉండి పనిచేయడానికి, రక్షించబడి దేవుని ఆరాధించడానికి. ఇందాక సేవకులు చెప్పారు, మాస్టర్ గారు నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళు రక్షించబడి పాడేటట్టుగా రక్షించబడిన వారిగా వచ్చి పాడండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకొందువు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఈ సమయములోనే నీవు ప్రభువుని వేడుకున్నట్లయితే
కీర్తన గ్రంథం 103:12 ప్రకారము పడమటికి తూర్పు ఎంత ఎడమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు దేవుని అడిగినట్లయితే ఆయన నీకు సంపూర్ణమైన పాప క్షమాపణ ఇచ్చేటువంటి దేవుడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు మూసుకొందును, నా కన్నులు త్రిప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతుల రక్తముతో నిండి మీ పాపాన్ని విడిచిపెట్టకుండా ఎంత ప్రార్థన చేసినా, అభివృద్ధి చెందించమన్నా, ఆశీర్వదించమన్నా నీ జీవితంలో జయం పొందుకోలేవు అని ప్రభు అంటున్నాడు. 18వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని మగును. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఓ దేవుని బిడ్డ, ఈ రాత్రి బాప్తిసం పొందని నీవు, పాప క్షమాపణ పొందని నీవు, పాపాన్ని ఎంజాయ్ చేస్తున్న నీవు దాన్ని విడిచిపెట్టు. పాపం చేసే వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అతనికి తెలియదు. అతని యొక్క మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత గురుడితనం కలిగి చేస్తుంది కాబట్టి అతడు వెళ్ళే మార్గములు ఏదుందో తెలియదు, మళ్ళీ వస్తాడో రాదో కూడా తెలియదు. కానీ జీవ మార్గము నీకు బోధించబడినప్పుడు, ఆయన నమ్మినప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు నీ యొక్క మనోనేత్రాలు వెలిగించబడితే ఏది పాపము, ఏది అపవాది యొక్క శక్తి, ఏ వ్యక్తి ఎలాంటి వాడు అనేటువంటి వివేచన పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు ఇస్తాడు. బాప్తిసం పొందినప్పుడు ప్రతి వ్యక్తి పొందుకునే వాగ్దానం ఏంటంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి వాడును బాప్తిస్మము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవునికి స్తోత్రం. అపోస్తలుల 2:38 మనం చూస్తాం. బాప్తిసం పొందండి, నిర్లక్ష్యం చేయొద్దు. రక్షించబడి పొందండి, మారు మనసు పొంది పొందండి. ఈ రాత్రి దేవుడు ఆనబెడుతూ ఉన్నాడు. నీ జీవిత దినాలు ఎన్నో గడిచిపోయింది, ఎన్నో పాపాలు చేశావు, ఎంతో నష్టపరుచుకున్నావు, ఎంతో డబ్బును వ్యయం చేశావు. కళ్ళు మూసుకుందాం, నేను ముగిస్తున్నాను. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు నీకంటూ ఏముంది, నీకంటూ ఏముంది. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, మార్చుకో.
స్తోత్రం. ప్రియ సోదరుడా సోదరి, ఒక నిమిషం సమయం నీ కొరకు ఇస్తున్నాను. మారిన నీవు నీ బ్రతుకు దిద్దుకో. దుష్కార్యములు విడిచి మంచి కార్యాలకు ఆసక్తి కలిగి ఉన్నావు. మీరు కామాభిలాష కాదు, దేవుని యొక్క చిత్తములో నీవు నడిపించబడాలి. పాపములు ఒప్పుకో. ఒక స్త్రీ పాపాత్మురాలు వచ్చి తన యొక్క పాదములు కన్నీటితో తుడిచింది అతను రాయటానికి ముందు. నీవు దేవునికి డబ్బు ఇవ్వటానికి ముందు కన్నీటితో ఆయన పాదాలు కడుగు. ఓ యెఫ్తా కుమార్తె, పురుషుని ఎరగనిదైనప్పటికీ 30 రోజులు అడిగి పశ్చాత్తాపడి దేవునికి అర్పించబడటానికి, ఆయన అంగీకరించడానికి ప్రార్థన చేసిన తన చెలికత్తె ఈ 3 దినాల పరిచర్యలో సోదరుడా నీ పాపాన్ని, సోదరి నీ పాపాన్ని ఒప్పుకో. యవనస్తుడా యవనస్తురాలా, పాపములు రహస్య జీవితము జీవించుచున్నావా? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? ముసుగు కలిగిన జీవితం నీలో ఉన్నదా? ఆత్మదేవుడు నిన్ను తాకుచుంటుండగా ఒక్క ఒప్పుకో. సిలువలో దొంగ, దేవా పాపినైనా నన్ను కరుణించని పలికాడు. నేడు నీవు నాతో పరదేశులో ఉందని చెప్పు. నీవు ఎంత ఘోరమైన పాపివైన, త్రాగుబోతువైన, వ్యభిచారివైన, దొంగవైన, రాజకీయాల చేత పిచ్చితో తిరుగుతున్న వ్యక్తివైన, ఓ దేవుని బిడ్డలను అనేకులను హింసించే వ్యక్తిగా నీవు ఉన్నా. అయ్యో దేవుడు నన్ను అంగీకరిస్తాడనే ఆలోచన నీకు అవసరం లేదు. నీకంటే ఘోరమైన పాపులను క్షమించాడు. తనను హింసించిన వారిని క్షమించి తండ్రికి విజ్ఞాపన చేశాడు. తండ్రి, మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరని చెప్పాడు. ఈ యొక్క రాత్రి సబ్మిట్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు దేవునికి అప్పగించుకునే సమయం. బాప్తిస్సు నేను పొందాలి, రక్షణ పొందాలి. ఈ రాత్రి దేవుడు నన్ను తాకాడు. నేను వ్యర్థమైన స్థితిలో ఉన్నా. నేను తీర్మానం తీసుకుంటున్నాను. దైవజనుల సమక్షంలో బాప్తిస్సు పొందుతారని వారు మీ కుడి హస్తాలు చాపండి. మొదటిగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇంకా 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 ప్రభు అడుగుతా ఉన్నాడు. ఎంతసేపు నిలువ పెట్టి ఆయనని ఏడిపిస్తావు? ఎన్నిసార్లు ఆయన నీ హృదయాన్ని తట్టాలి? ఇదిగో నేను హృదయం వద్ద నుండి తట్టుచున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీవు ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు సోదరుడా. రేపు నీది కాదు, రేపు నీది కానే కాదు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. ఇంకా తీర్మానం తీసుకోవటం ఆలస్యం చేయొద్దు.
ఆత్మదేవుడు దుఃఖముతో నిన్ను గోజాడుతూ ఉన్నాడు. ఆయన క్షమించలేని పాపము లేదు. ఎంతో ఘోర పాపినైన నన్ను క్షమించాడు ఆయన. మీ హస్తాలు అలాగే ఉంచండి. మీ కొరకు ప్రార్థన చేసి మిగిలిన కాంగ్రిగేషన్ కొరకు ప్రార్థన చేస్తాను. ఇంకొకసారి అడుగుతా ఉన్నాను, నీ హృదయం నిన్ను ఒప్పించుచున్నా కూడా మనస్సాక్షి గద్దిస్తున్నా బలవంతంగా రాతి హృదయంతో ఉండొద్దు. ఈ రాత్రి నేను ఆయన కొరకు జీవించాలి. ఆయన శరీరములో చేర్చబడకపోతే ఆయన శరీరము మధ్యాకాశానికి ఎత్తబడే సమయంలో నేను విడువబడతాను. ఎందుకంటే నేను ఆయన శరీరముతో ఉన్నాను కానీ ఆయనతో లేను. ఆయన ప్రక్కనే ఉన్నాను కానీ ఆయన లోపలికి నేను చేరుకోలేకపోయాను. ఏడుస్తాం. భయంకరమైన తెగుళ్ళు ఈ భూమి మీదకి వస్తాయి. సూర్యచంద్ర నక్షత్రాదులు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలబోతూ ఉన్నాయి. చంద్రుడు కంబళి వరి ఎరుపెక్కే దినము, సూర్యుని కాంతి తప్పిపోయే దినము, నదులు రక్తముగా మారే దినము, దాహము దాహమని అయ్యో మమ్మల్ని చంపండి ఎవరైనా అని అడిగే దినము రాబోతా ఉంది. ఆకాశములు చాపవలే చుట్టబడి ఆ మహాభయంకరమైన ప్రళయ దినము రాకమునిపై భయంకరమైన మిడతలు కుట్టినప్పుడు 5 నెలలు తేలు బాధ వంటి బాధ రక్షించబడని వ్యక్తులకు బాధను కలుగ చేస్తాయి. ఆ బాధ తట్టుకోలేక చంపమని అడుగుతారు, మరణం ఎదుగుతారు, దొరకదు. లేపు చెయ్యి, ఓ ప్రభువా నీవు నాకు కావాలి. ఆయన అంతగా నీ కొరకు శిక్షించబడిన అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలని ఆశించాడు. నీకు బుద్ధి రావాలి. మరలా వచ్చినప్పుడు ప్రశస్తమైన ఉంగరము పెట్టబడింది. దేవుని దగ్గరకు వస్తే ఆశీర్వాదము, దేవుని ఐశ్వర్యము, దేవుని సమాధానము, దేవుని నెమ్మది, దేవుని పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరిస్తుంది. అలాంటి కృప ఈ రాత్రి నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధుడు అయిన తండ్రి, హస్తాలు చాపి రక్షకుడిగా మిమ్మల్ని అంగీకరించి బాప్తిస్మ తీర్మానం తీసుకున్న నీ ప్రియబిడ్డలను దీవించు నాయన. ఒక్క పాపి అయా నాయన పరలోక రాజ్య వారసుడైతే పరలోకములో సంతోషము కలుగునన్నావు. నీ బిడ్డలు పడిన ప్రయాసకు పరలోకముల ఆనందాన్ని పొందుకున్నారు ప్రభు. నాయన పరలోక రాజ్యముల సంతోషము కలిగే పనిని మీరు నిర్వహించగలిగారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మా పరమ తండ్రి, ఈ బిడ్డలు నమ్మిన ఈ బిడ్డలు బాప్తిసం తీర్మానం తీసుకున్న ఈ నీ బిడ్డలు ప్రభువా నమ్మి బాప్తిసం పొందడానికి సహాయం చేయండి. లేని బిడ్డలకు మరి ఒక తరుణాన్ని దయచేయండి. ఆయన ఈ సమయంలో రక్షించబడిన నీ పిల్లలందరూ కూడా ప్రభువా మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించి మీ నామాన్ని మహింపరచ సహాయం చేయండి. ఆయా సంఘాల నుంచి వచ్చారు నాయన, సాల్వేషన్ ఆర్మీ నుంచి, ఇండిపెండెంట్ చర్చెస్ నుంచి, ICM చర్చ్ నుంచి అయా వచ్చిన మీ యొక్క దేవుని దాసులను, వారి సంఘములను దీవించి ఆశీర్వదించండి. ఎన్నో కష్టాల్లో, ఎన్నో అవమానాల్లో, ఎన్నో ఇబ్బందుల్లో ప్రభువా అయా కొట్టుమిట్టాడుచున్నారు దాసులను దర్శించి దీవించు నాయన. సంఘములోని బిడ్డలు ప్రభువా వారిని పరామర్శించటం, చాలినంత పరామర్శ చేయటకు బలపరచండి. స్థానిక సంఘ ప్రెసిడెంట్ ఇన్ఛార్జి సేవకులను, వారి కుటుంబాన్ని, చర్చ్ సిఆర్గా ఉన్న మాస్టర్ గారిని, అయా ఈ BA సిస్టంలో ఉన్నటువంటి నీ ప్రియ కుమారుని దీవించి ఆశీర్వదించండి. వాయిద్యాలు వాయించి మిమ్మల్ని మహిమపరిచిన బిడ్డలు ఆశీర్వదించు ప్రభా. చేరి వచ్చిన ఈ యొక్క సంఘ సహవాస కుటుంబాలను, ఆయా సంఘాల నుంచి, దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాన్ని విని వచ్చిన నీ బిడ్డలను, మందిరంలో బయట ఉన్నటువంటి వ్యక్తులను మీరు బలపరిచి మీ కృపలో దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు నైనా నన్ను బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు. మీ ఏడంతల ఆత్మ నుంచి బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీరు అక్కడ ఆలస్యమైతే నాయన మీ చిత్తమైతే మరి ఒకసారి మేము కలుసుకుని పర్యంతము మీ కృపకు అప్పగించుకుంటూ ఈ సంఘమును, సంఘ బాధ్యులను, సంఘ పెద్దలను, స్త్రీల మైత్రి వారిని, యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను,
మధ్య వయస్కులను, వృద్ధులను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించు. ఈ సంఘమును బహుగా వృద్ధి పొందించు. ఈ గోపవరం గ్రామం అంతా రక్షణ పొందటానికి బలపరచు. విగ్రహములను విడిచి జీవము గల దేవుడు అయిన నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. అయా ఈ నెలలో మృతి పొందిన చార్లీ క్రిక్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎరికా క్రిక్ గారు వారి పరిచర్యలు కొనసాగిస్తున్నారు. ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఎందరో ప్రభు భారతదేశం కొరకు అసూలు బాసిన సేవకులు ఉన్నారు. గ్రహం స్టైన్స్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అయా మేము కూడా ఆయన అవసరమైతే మీ కొరకు ప్రాణత్యాగం చేసేటువంటి సేవ చేసేటువంటి దీశాలుగా ధైర్యస్తులుగా చేయండి. మీ గొప్ప కృపకు అప్పగిస్తూ యేసు శక్తి గల నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ఎంతో శ్రద్ధగా విన్నారు. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అవకాశం ఇచ్చిన సేవకులకు ఇంతవరకు కూడా మరి చక్కటి సందేశాలు బాప్తిజం గూర్చి కొన్ని